రోడ్డు ప్రమాదంలో మరణించిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ రంజిత్ రెడ్డి. రోడ్డు ప్రమాదంలో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించిన చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో మొన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో రోడ్డు పక్కన ఉన్న రైతులు మరణించారు. ఆ రైతు కుటుంబాలను ఈరోజు చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వారి కుటుంబాలను పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున ఆర్థికంగా సహాయం అందిస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వారి కుటుంబంలో ఉన్న పిల్లల చదువులకు తన సొంత ఖర్చులతోనే వారు విద్య కొనసాగే విధంగా తోడ్పాటు అందిస్తానని వారి కుటుంబాలకు హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి రోడ్డును సంవత్సరంలోపు పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెచ్చావా అనిత? తెచ్చావా? మీరు కూడా అడగకండి. నేనేమంటున్నానంటే సపోజ్ శాంక్షన్ కాకపోతే ప్రభుత్వాల గురించి మాట్లాడాలి. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ది, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు శాంక్షన్ చేసింది, వాళ్ళు కూడా తొందరపడి చేయాలని చెప్పి వాళ్ళు ఎందుకు పుష్ చేస్తున్నారు? ఎప్పుడైతే సబ్జ్యూడీస్ ఉండి కోర్టులో ఉంటుందో ఆ ఇష్యూస్ ఏం చేయగలుగుతారా? ఎవరైనా మీరు పని మొదలు పెట్టండి. మొన్న ఆర్డర్ కూడా ఇచ్చేసింది 27-28కి. పని మొదలు పెడతారు. ఇప్పుడు ఇంకా దీని తర్వాత మేము కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాం. 100% స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడికే సంవత్సరంలో 100% పని. ఈ గ్రామీణ ప్రాంత రోడ్లు కూడా చాలా గుంతలమయమైన ఇప్పుడు మనం వస్తుంటే కూడా 4 స్టేజ్ నుంచి లోపాలు అట్లా చాలా ఉంటాయి. మనం ఇప్పుడు ఈ ఇష్యూ మాట్లాడదాం, వేరే ఇష్యూస్ తర్వాత. సరే ఇప్పుడు